హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం రియల్మీ 11 5G మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. ఈ మొబైల్ 8GB ర్యామ్ అండ్ 120 స్టోరేజ్తో వస్తుంది, మరియు 12GB ర్యామ్ అండ్ 256GB మెమొరీతో కూడా వస్తుంది. ఇది 2 వేరియంట్స్లో వస్తుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.72 ఫుల్ హెచ్డి డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 6100 ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని స్పీడ్ వచ్చేసి 2.2 క్లాక్ స్పీడ్. దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 108 అండ్ 2 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP. దీని బ్యాటరీ వచ్చేసి 5000. ఇందులో మనకు డ్యూయల్ సిమ్ ఆప్షన్ అయితే ఉంది. 5G మొబైల్. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉంది. ఆడియో జాక్ కూడా ఉంది. మనకైతే ఈ మొబైల్ ప్రస్తుతం అయితే 19,000 ఉంది. అండ్ ఇది ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి 67 సూపర్ హూక్ ఛార్జ్తో వస్తుంది. అండ్ ఇందులో మన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే 120 హెర్ట్జ్ ఉంది. అండ్ ఈ ఫోన్ అయితే 17 మినిట్స్లో 50% అయితే ఛార్జ్ అవుతుంది. మొత్తం ఫుల్ ఛార్జ్ కావడానికి మనకు 38 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ ఇది చాలా డిఫరెంట్ డిజైన్తో వస్తుంది. మధ్యలో జిబ్బు వచ్చినట్టు వస్తుంది. అది రియల్మీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు డిజైన్ చేయడానికి వాళ్ళ మొబైల్స్ని మనకు గూచీ క్లాత్ బ్రాండ్ ఉంది కదా, దాని నుండి అతనిని తీసుకున్నారు డిజైన్ కోసం. అందుకే చాలా బాగుంది. కెమెరా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫోన్ చాలా నీట్గా ఉంది. డిజైన్కి అయితే 5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. అండ్ ఇన్ ద బాక్స్లో ఏమొస్తుంది అంటే, మనకు అడాప్టర్ వస్తుంది, USB కేబుల్ వస్తుంది, అండ్ వారంటీ కార్డ్ వస్తుంది, అండ్ సిమ్ కార్డ్ టూల్ కూడా వస్తుంది, అండ్ కేస్ కూడా వస్తుంది. ఈ కేస్ ఏంటంటే TPU కేసు. ఈ 1 ఇయర్ వారంటీ కూడా మనకు వస్తుంది. ఇట్లా ఇప్పుడు అయితే అందరూ ఇస్తున్నారు 1 ఇయర్ వారంటీ. అయితే మనం మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే డీటెయిల్గా చూద్దాం. అండ్ ఈ మొబైల్ షార్ప్ వాల్యూ హెడ్ వచ్చేసి 1.08 ఉందండి. అండ్ బాడీకి వచ్చేసి 0.96 ఉందండి. అండ్ డిస్ప్లే ఫీచర్ చూసుకుంటే ఇది మనకు 6.72 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. దీని రెజల్యూషన్ 2400 ఇంటూ 1080 పిక్సెల్స్. అండ్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది GPU వచ్చేసి ARM G57 MC2 అనేది వాడుతున్నారు. అండ్ డిస్ప్లే టైప్ వచ్చేసి ఫుల్ హెచ్డి అండ్ LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు ఇది. డిస్ప్లే కలర్స్ వచ్చేసి 16.7 మిలియన్ కలర్స్. అండ్ అదర్ డిస్ప్లే ఫీచర్స్ వచ్చేసి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ యాక్సెప్ట్ రేషియో 20:9 అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో 91.40%. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 550 నిట్స్ అయితే మనకు వస్తుంది. అండ్ దీని OS వచ్చేసి Android 13 మీద రన్ అవుతుంది. ఇది ప్రాసెసర్ వచ్చేసి MediaTek ప్రాసెసర్. అండ్ ఇది డైమెన్సిటీ 6100+. దీని సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz. అండ్ దీని ఎక్స్పాండబుల్ స్టోరేజ్ వచ్చేసి 2 TB వరకు అయితే మనకు ఉంది. ఇందులో డెడికేటెడ్ స్లాట్ అయితే పెట్టారు. కెమెరా రెజల్యూషన్లకు వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా అయితే 1080p at 30 ఫ్రేమ్/సెకండ్ అయితే ఉంది. అండ్ 720p ఫ్రేమ్ 128 అండ్ 720p at 30 ఫ్రేమ్/సెకండ్ కూడా ఉంది. మనకి బ్యాక్ కెమెరా అయితే 1080p 30 పిక్సెల్స్ వరకు అయితే ఉంది.
దీని డిజిటల్ జూమ్ వచ్చేసి 20x వరకు అయితే ఉంది. ఫ్రేమ్ రేట్ అయితే 120 ఫ్రేమ్ పర్ సెకండ్ అండ్ 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే ఉంది స్క్రీన్ది. ఈ ఫోన్ వచ్చేసి మనకు 5G ఫోన్ అండి. ఈ బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. దీనికి NFC అయితే లేదండి ఈ మొబైల్కి. ఆడియో జాక్ అయితే ఇస్తున్నారు 3.5. కొన్ని ఫోన్లలో ఉండదు, బట్ ఈ ఫోన్లో ఇస్తున్నారు. దీని గ్రాఫిక్స్ PPI వచ్చేసి 391 ఉందండి. దీని ఫోన్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకు విడ్త్ అయితే 76 mm అయితే ఉందండి. అండ్ హైట్ వచ్చేసి 165.7 mm అయితే ఉందండి. అండ్ డెప్త్ వచ్చేసి 8.05 mm అయితే ఉందండి. అండ్ వెయిట్ వచ్చేసి 190 grams. కొంచెం హెవీగానే ఉంటుంది మొబైల్ అయితే. ఇది నార్మల్ యూజ్కి అయితే వాడుకోవచ్చు. గేమింగ్ అయితే కొంచెం స్ట్రక్ అవుతుంది, చాలా చిన్న ప్రాసెసర్ కాబట్టి. దీని కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి మనకు చైనా అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.